జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ అని కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతున్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మున్సిపాలిటీస్ను కార్పొరేషన్ పూర్తి నిర్వీర్యం చేస్తుంది. కేంద్రం ఇచ్చిన నిధులు మొత్తం దారి మలచి కనీసం అభివృద్ధికి దూరం చేసినటువంటి మూర్ఖత్వ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా ఎక్కడ కూడా కేవలం కేంద్ర నిధులు మాత్రమే తప్ప రాష్ట్రంలో ఒక్క పైసా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. వాళ్ళు చేసిందంట కబ్జాలు, అవినీతి, అక్రమాలు, నిధులను దారి మలచడం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలే ఒక్క పైసా మున్సిపాలిటీకి వెళ్ళి, కార్పొరేషన్కి వెళ్ళి, గ్రామ పంచాయతీకి వెళ్ళి. ఇలా ప్రజలందరూ కూడా అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటంటే ఇలా మాకు అభివృద్ధి జరగాలి. 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇలా ముఖ్యమంత్రి గారే ఒక్క పైసా లేదన్నాడు. వాళ్ళు చొప్పదండికి వచ్చిన ముఖ్యమంత్రి గారు ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. చొప్పదండి మున్సిపాలిటీకి ఏం చేస్తామో చెప్పే పరిస్థితి లేదు, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. 2,500 ఇస్తానియాలే, 4,000 రూపాయలు ఇస్తానియాలే, తులం బంగారం ఇస్తానియాలే, ఉద్యోగాలు ఇస్తానియాలే, స్కూటీలు ఇస్తానియాలే, ఏం ఇండ్లు ఇస్తానియాలే. ఇట్లా ఏం ఇవ్వకుండా మోసం చేయడం ముఖ్యమంత్రి గారి దగ్గర. ముఖ్యమంత్రి గారి మాట నమ్మకం లేదు. ముఖ్యమంత్రి గారే నన్ను కోసుకొని వంటగా తిన్నా ఒక్క పైసా లేదన్నాడు. కాబట్టి మాకు అభివృద్ధి కావాలి. మున్సిపాలిటీ అన్నింటిని కూడా గ్రామ పంచాయతీ కూడా అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. పేరుకు మాత్రమే మున్సిపాలిటీస్. కార్పొరేషన్ అని కూడా ఎక్కడ వేసుకోకుండా అక్కడనే అభివృద్ధి లేదు. కానీ అభివృద్ధి జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. కేంద్రం నుంచి నిధులు కావాలి. కేంద్రం నుంచి నిధులు వస్తాయి. మరి కేంద్రమే ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రజలు గ్రహించారు కాబట్టి, వాస్తవాలు గ్రహించారు కాబట్టి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను మళ్ళీ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, మాయ మాటలు మేము మోసపోకండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఒక మంచి మనసుతో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వస్తున్నాడు. కేంద్రం నుంచి నిధులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోసం ఓటేస్తే మీ ఇంటి పన్నులు పెంచుతుంది, మీ కరెంటు ఛార్జీలు పెంచుతారు, మీ నల్లా ఛార్జీలు పెంచుతారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పన్నులు పెంచి అభివృద్ధి చేస్తామంటారు. బీజేపీకి ఓటేస్తే పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు వేయాల్సిందిగా కోరుతాను.